అలా జరిగింది మా ఇంట్లోని గణేష్ నిమజ్జనం అనమాట. చాలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఈసారి ఎక్కువ వెళ్ళలేదన్నమాట. నార్మల్లీ లాస్ట్ టైం ఆ ముందుసారి అన్నిటికీ బాగా వెళ్తాం, కానీ ఈసారి అంతా వెళ్ళలేదు. అండ్ ఎనీవే మీ అందరు గణేష్ పూజ ఎలా జరిగింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ నేను స్టార్ట్ చేశాను ప్యాకింగ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చెప్పుకోండి. నేను వెళ్తున్నాను వైజాగ్. నేను అంటే కాదు, మా చెల్లి, మేము అండ్ మేము బటాలియం ఉన్న ఆ ముగ్గురు పిల్లలు అందరూ కలిసి మేము వెళ్తున్నాం వైజాగ్ అనమాట. సో అందుకోసం నేను ప్యాకింగ్ అన్నీ చేస్తున్నాను. ఈసారి నేను బోల్డ్ సామాన్లు తీసుకెళ్ళాలని డిసైడ్ అయిపోయాను అనమాట. నా కజిన్ సిస్టర్స్కి వీళ్ళందరికీ ఇవ్వడానికి, అన్నీ చేయడానికి అండి. ఈ మధ్య నా దగ్గర బోల్డ్ అని మంచి మంచి బ్రాండెడ్ సామాన్లన్నీ అక్యుములేట్ అయ్యాయి. సో అవన్నీ అందరికీ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ అన్నీ నేను సీల్డ్వే ఇద్దామని డిసైడ్ అయ్యాను. సీల్ ఓపెన్ చేసినవి అలా కాకుండా అన్నిటికీ ఫుల్ ప్లాస్టిక్ ర్యాప్ కూడా ఉన్నవే ఇద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఫస్ట్ ఈ కాటన్ బాక్సుల్లో ఎవరికి వాళ్ళకే డివైడ్ చేసేద్దాం అని డిసైడ్ అయ్యి, ఇది మా మమ్మీ కోసం అన్నట్టు సెట్ చేశాను అనమాట. లైక్ స్క్రబ్బర్లు, తర్వాత అది ఆ సిలికాన్ స్క్రబ్ ఒకటి, ఇది అది అలా అన్నీ డిసైడ్ చేశాను. నా కజిన్స్లో ఒకళ్ళు ప్రెగ్నెంట్ కూడా ఉన్నారు, వాళ్ళ కోసం అని నేను ప్రెగ్నెన్సీ బెల్ట్ ఇవి అవి అన్నీ తీశాను. సో వాళ్ళకి సెన్సిటివ్ లాగా తర్వాత నాకు అర్థమైంది, బ్యాగ్లో పెడితే ఈ 2 డబ్బాలే ఆ పెద్ద బ్యాగ్ మొత్తాన్ని ఆక్యుపై చేసేస్తున్నాను అనమాట. ఇలా అయితే నేను ఒక 20 బ్యాగులు పట్టుకెళ్ళాలేమో అనిపించింది. సో తర్వాత ఇవన్నీ డబ్బాల్లో కాకుండా అలాగే పంపిస్తాను అనమాట. లైక్ అందులో పెట్టాను. ఇందులోని బాగుంది, మా మ్యాథ్ ఉంది, తర్వాత రకరకాల ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి నా ప్యాకింగ్ చేయాల్సిన టైం వచ్చింది. నేను అన్ని బట్టలు ఏవేవి పట్టుకెళ్ళాలనుకున్నా వాటన్నిటిని ఐరన్కి ఇచ్చాను. సో ఈజీ అయిపోద్ది కదా సర్దుకోవడం అని చెప్పి ఫస్ట్ నేను నా సూట్ కేసు తీసాను. దీంట్లోని ఒక సైడ్ కుషాల్ బట్టలన్నీ పెట్టా, ఇంకో సైడ్ నా బట్టలన్నీ పెట్టా. ఇవన్నీ డైలీ యూజ్ డ్రెస్లు అనమాట. సో ఎవ్రీడే కోసం ఇవన్నీ అక్కర్లేదు, ఐరన్ అక్కర్లేదు, అందుకే సదుపాయంగా అనిపిస్తుంది. ఐరన్ అక్కర్లేని బట్టలే వైజాగ్లో బాగుంటాయి అనమాట. అండ్ వైజాగ్లో చాలా చాలా హ్యూమిడ్ ఉంటుందండి, చాలా వేడి ఉంటుంది. ఇక్కడ వేసుకునే బట్టలు అక్కడ వేసుకునే బట్టలు టోటల్లీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అక్కడ ఏం వేసుకున్నా బట్టలన్నీ అంటుకుపోతున్నట్టు ఉంటుంది. అబ్బా ఎంత వేడేస్తుంది, ఎంత ఒక్క పెడుతుంది అన్నది డిఫరెంట్ లెవెల్ అనమాట. అక్కడే పుట్టి పెరిగిన తర్వాత కూడా అక్కడ హ్యూమిడ్ని తట్టుకోవడానికి టైం పట్టేస్తుంది. అండ్ అటుపక్కేమో కుషాలు కూడా పెట్టాను. అండ్ ఇది చూసారా, అదేంటో సూట్ కేసు పట్టట్లేదు. అండ్ ఈసారి మేము తీసుకున్నాము ఏసీ ఫస్ట్ క్లాస్ అనమాట. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్ళడం. ఎప్పుడు మేము 2 టైర్ ఆర్ 3 టైర్ వెళ్తాము, ఇదే ఫస్ట్ టైం. మేము సో సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఏదైనా కొత్తదంటే ఇంకా బాగా అనిపిస్తుంది, అందుకోసం అనమాట. అండ్ కోవిడ్ టైం కదా, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకున్నాం. హరీష మేడం గారే బుక్ చేశారు. సో అదనమాట. దాని తర్వాత నేను నా మేకప్ సామాన్లన్నీ రెడీ చేస్తున్నాను. ఇన్ని పట్టుకెళ్తున్నాను, కానీ అక్కడ నేను ఏ మేకప్ వేసుకొని ఏం చేయను. అక్కడ ఒక చిప్చిపా అయిపోద్ది అనమాట మన ఫేస్ బాడీ అంతా. అంటే గాల్లోని ఎయిర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా మనకి ఐబ్రోస్ అన్నీ చిప్ అయిపోతాయి. అందుకోసం నేను అసలు ఏవి యూజ్ చేయను, బట్ స్టిల్ పట్టుకెళ్ళాలి కదా అన్నట్టు పట్టుకెళ్తున్నాను అనమాట. ఏ సీరం పట్టుకెళ్దాం, ఏం చేద్దాం అలా చూస్తున్నాను. అక్కడ ఒక మంచి ఫేషియల్, కొంచెం వ్యాక్సింగ్ కూడా చేయించుకోవాలి. ఒక వ్యాక్సిన్ చేయించుకుని మంత్స్ అయిపోయింది అనమాట. ఇయర్స్ అయిపోయింది. సో ఇలాంటి పౌచెస్ కనుక మీరు తీసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్ ఉంటాయి ట్రావెలింగ్ టైంలోని. ఇది నేను అప్పుడు క్లబ్ ఫ్యాక్టరీ ఉండేది, గుర్తుందా? క్లబ్ ఫ్యాక్టరీ అప్పుడు తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 7 బ్యాగ్స్ అనమాట. ఇప్పటి వరకు యూజ్ అవుతున్నాయి అన్నీ. నేను లగేజ్ బ్యాగ్స్ ఏవైతే సూట్ కేసులు ఉంటాయో అందులోనే వేసేస్తాను. సో తర్వాత మనకి అవసరం వచ్చినట్టు అవి దొరుకుతాయి అనమాట. నెట్ కూడా ఉంటుంది మీద. సో అందులోపల ఏమేమి ఉన్నాయి అన్నది మనకి ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇన్నర్స్కి వీటన్నిటికి కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇది కుషాల్ షర్ట్లు, ప్యాంట్లు అండ్ వాడి ఇన్నర్స్ అనమాట. అలా ఒక బ్లూ పౌచ్లోని వాడిని పెట్టాను. వాడి సామాన్లు పెట్టాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నావన్నీ పెట్టేసుకుంటున్నాను. టడా అయిపోయింది, పెట్టాను. ఇవి రెడీ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మనం వెళ్ళాల్సిన డే అనమాట. అసలు ట్రైన్ అయితే రాత్రి 8:30కి అనమాట. బట్ మనం వెళ్ళిపోతున్నాము మార్నింగ్ ఇప్పుడు 10:30కి. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మనం అందరం వెళ్ళిపోతున్నాము హరీష వాళ్ళ ఇంటికి. హరీష వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మనం వెళ్తాము స్టేషన్కి.
ఎందుకంటే సంతోష్కి సూపర్ బిజీ మీటింగ్స్ ఉన్నాయి, రాత్రి వాళ్ళు దింపలేరు. అండ్ మాకేమో ఓలాలో వెళ్ళిపోమన్నారు. నో వీ కాంట్, మేము ఓలాలో వెళ్ళలేమని చెప్పి మేము మార్నింగే హరీష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో నేను రెడీ, పిల్లలు రెడీ, స్కూల్ బ్యాగులు రెడీ, అన్నీ రెడీ అనమాట. అదేంటి ఆన్లైన్లో అయితే ఇదో బెనిఫిట్, మనం ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ క్లాసెస్ చేయొచ్చు. సో ఈ మనిషికి బాగా చెప్పాల్సిన టైం వచ్చిందనమాట. తర్వాత మనం వెళ్ళిపోదాం పట్టుకుని ట్రాలీ బ్యాగ్స్, సూట్ కేసెస్. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ ట్రాలీ సూట్ కేసులు అంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, వాళ్ళు ఎంత లక్కీ అన్న ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు మన అందరి దగ్గర ట్రాలీ సూట్ కేసులు అనేవి కంపల్సరీ అయిపోయి. ఇంతకుముందు మోసడానికి బలం ఉండేది మనుషుల్లోని, ఇప్పుడు అస్సలు బలం లేదు మనుషులకి కదా. మనుషులకి అనలేము, అట్లీస్ట్ నాకు. సో నేను సూట్ కేసు తోసుకుంటూ వెళ్తున్నాను. కుశాలు కూడా నాకు ఇవ్వు అంటాడు. వాడికి ఇస్తేనేమో పట్టుకుంటే పడేస్తాడు. అలా విచిత్రమైన కష్టాలతోని మేము వైజాగ్ ఎలా రీచ్ అయ్యామన్నది ఈరోజు ఈ బ్లాగ్. సో ఈ డ్రెస్ నేను ఐరన్ చేయించుంటే ఇంకా బాగుండేది. తర్వాత మనం వెళ్ళిపోదాం కార్లో. మీలో ఎంతమంది చెక్ చేస్తారు మీ చెల్లెళ్ళు అక్కలది ఫోన్ వాళ్ళు లేనప్పుడు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని దీని ఫోన్ చెక్ చేయడం. 90% ఏమీ ఉండవు, అప్పుడప్పుడు రకరకాలు దొరికిస్తుంటే మీ ఫ్రెండ్తో ఇది మాట్లాడావు నాకేం చెప్పలేదు ఇలాగా. ఇప్పుడు వద్దమ్మా అన్నీ నువ్వు కూడా స్కెచ్ సర్ది తల్లి. ఇవన్నీ పట్టుకెళ్తున్నావా? ఎందుకు? ఓకే బాగుంది కదా, ఎందుకు ఇవన్నీ? అవునా, మా తమ్ముడికి ఇస్తావా? ఇద్దరు కలిసి ఆడుకుంటారా? అవునా తల్లి? ఓ నాకు తెచ్చి చూపించే, అందులో ఏంటంటే ఉన్నాయో. కమ్ హియర్, సిట్ హియర్. మరి ఒక 5 minutes తర్వాత నేను మీకు ఒక మంచి మాట చెప్తాను. ఓ ఇది ఒక అన్విది బాక్స్, ఇవన్నీ క్యూబ్స్. మరి ఇది బుజ్జి క్యూబ్స్ చేసేది. ఇది ఒక పెన్ను, ఇవన్నీ కప్పులు, మరి ఎరేజర్లు, ఇది ఒక యూనికార్న్, ఇంకా బోల్డ్ కప్పులు, తర్వాత మిక్కీ మౌస్, ఇంకా మినీ మౌస్ కూడా ఉంది. అవునా, షార్ప్నర్. ఇది అన్నికి తల్లి, ఇది కిట్. మూసి తల్లి. ఓకే, నీ డబ్బా కూడా ఎంత బాగుంది. అవునా, ఇక్కడ పెట్టి, ఇక్కడ
ఓహో ఓకే దస్ మూసి. ఎంత క్యూట్ ఉంది నీ డబ్బా. మరి ఆ బాక్స్లో ఏంటని చూపించు. ఇది బ్లాక్స్ ముందు కనిపించలేదని నేను ఇంట్లో పెట్టా. ఓకే ఇది ఇంకొక పౌచ్. దీంట్లో ఏంటన్నాయి తీ. ఓకే ఇందులో ఆడడానికి అన్ని. ఇతో ఖాళీ డబ్బా. ఇది ఒక రూబిక్స్ క్యూబ్, తర్వాత బాల్, తర్వాత నీ కిట్టు. నేను కిట్టుతో ఆడతాను. ప్యారుగా తీ ఆ కిట్టుకి. ఏంటో వచ్చాయే. ఓకే వెంట్రుకలు కొంటదా? ఏం క్యాన్లు? స్టీల్ సామాన్లు. అంటే మనకిచ్చే వెంట్రుకలకి తపాలు ఇచ్చేద్దా? చాలా ఎక్కువ బిజార్ చేయకూడదు. పట్టుకెళ్ళము. పాప పర్మిషన్ తీసుకో. కళ్ళు పెట్టేస్తామేం. పర్మిషన్ దొరికిందా? ఏది తోసేస్తున్నాడు. ఎవరు? నీ టీచర్ అయ్యి ఉంటారు. సో ఇలా మేము సూపర్ 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 బిజీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను చేస్తున్నాను వంట హరీష చేస్తుంది మొత్తం. నేను లాస్ట్కి అన్వికి కుషాలకి అన్వి చిన్న తినిపిస్తుందని చెప్పి నేను వచ్చి చేస్తున్నాను. అప్పుడా లేపుతున్నాను అనమాట. చిన్న కూడా ఏదో వ్లాగ్ షూట్ చేస్తుంది ఈసారి. సో మీకు పెద్ద పెద్ద వ్లాగ్స్ బోల్డ్ అని వస్తాయన్నమాట. సో తప్పకుండా వాచ్ చేయండి. రోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో తప్పకుండా కన్నేసి ఉంచండి, ఓకేనా? ఎక్కువ బిగ్ బాస్ చూస్తున్నాను అన్న విషయం అర్థమైపోయింది నాకు కూడా. అండ్ మీరు బిగ్ బాస్ చూసారా? నేను ఆ ట్రైన్లో ఉండి కూడా మేము బిగ్ బాస్ చూస్తాం తెలుసా. సో ఫనీ బట్ స్టిల్ అదొక డిబేట్ నడుస్తుంది కదా. TV9లో నేను ఎంతలో చూశాను, బిగ్ బాస్ మంచిదా కాదా, సమాజానికి మీరు ఏం చెప్తున్నారు అనేసి. నా దృష్టిలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. అండ్ అది వస్తుంది రాత్రి 10 గంటలకి. సో అది అడల్ట్స్ కోసమే. మా ఇంట్లోని మా పిల్లలు చూస్తారు, మా మమ్మీ డాడీ వాళ్ళు చూస్తారు. ఇట్స్ జస్ట్ మేము చూస్తాము. ఇట్స్ ఓకే అండి, అంత ఖరాబ్ షో ఏం కాదు. అండ్ కంపేర్ చేసుకుంటే మిగిలిన టీవీ సీరియల్ వీటన్నిటితో అయితే బెటర్ షోయే. ఇట్స్ లైక్ రియాలిటీ, హ్యూమన్ మెంటాలిటీస్ అలాగే ఉంటాయి అని చూపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు బూతులు అంటారా, వాళ్ళు అలాగా బ్లడ్ టూ 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 అని వెనకతలు చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే. అయినా అది వచ్చేది రాత్రి. సో ఆ రాత్రి వచ్చే షో గురించి పిల్లల్ని వీళ్ళని దూర్చడానికి అవ్వదన్నమాట. అది దాని తర్వాత వచ్చేసి అండ్ మిగతా సీరియల్స్లోని ఒక ముగ్గురు పిల్లలు, 2 సార్లు పెళ్ళి, 3 సార్లు పెళ్ళి, ఒక మనిషి కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తూ ఉండిపోయినట్టు యాక్టింగ్, ఇవన్నీ చూపిస్తూనే ఉంటారు అన్ని సీరియల్లో. అండ్ అవి ప్రైమ్ టైంలోని డే టైంలోనే వస్తాయి. అవి చూస్తే నిజంగా పాడవుతారు. ఒక్క దాంట్లో అయినా ఇండిపెండెంట్గా బ్రతకాలి, మంచిగా చదువుకోవాలి అన్నట్టు ఏవి చూపిస్తున్నట్టయితే నేను చూడలేదు. వాటితో పోలిస్తే ఇది ఓకే, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అండ్ 100 days షో. ఇంకా మీరు చూస్తే MTVలో వీటిల్లో చూస్తే స్పీచ్ విలా అని, రోడీస్ అని ఎన్ని షోస్ వస్తాయి. వాటన్నిటితో పోలిస్తే మన తెలుగు బిగ్ బాస్ ఏమీ అంత భయానకంగా ఉండదు. సో ఇట్స్ ఓకే అనిపిస్తుంది నాకు. అండ్ హరీష చేసిన నెయ్యి నేను తినేసాను, ఎంత టేస్టీగా చేసిందో మా చెల్లికి. అన్ని పనులు వచ్చిరా బాబు అనుకో. అండ్ ఇక్కడ హరీష వచ్చేసి సూట్ కేసులు ఎత్తుకుతుంది. మేడం గారికి ఇంకో 2-3 గంటల్లో మా ట్రైన్ అనగా ఇప్పుడు వరకు షూట్ చేయలేదు. అది ఆ కుర్చీ మీద ఎక్కి కస్టమైజ్డ్ కుర్చీ మీద ఎక్కిన తర్వాత కూడా దాన్ని పిల్లలు వదలట్లేదు అనమాట. పాప ఐదుదు, పాప అదుదు, పాప ఇది చేయి, పాప అది చేయని దానికి పనులు చెప్పుకొని మేము పిక్ తినేస్తున్నాం అనమాట. మాకుండే ఒక్క చెల్లికి ఇలా మేము చేస్తాం. హాయ్, 1 hour పడుకొని లేచిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. కళ్ళు చాలా మండుతుంది అనమాట, ఎక్కువ వర్క్ అయిపోయింది. ఈ మేడం గారు రాసుకుంటున్నారు అనమాట ఏంటేంటి కావాలి అవన్నీ. సో ఈవిడ వచ్చారు కాబట్టి ఇంకా చార్జ్ ఆవిడ తీసుకుంటారు. ఇంకా మనం ఏం పనులు చేయక్కర్లే, జస్ట్ మనము పిల్లల్ని చూసుకుని సామాన్లు చూసుకుంటే మన పని అయిపోయినట్టు అనమాట. మేము ఏదో పామ్ బౌల్ కూడా ఆర్డర్ చేసుకున్నాం, ఇప్పుడు అది వస్తుంది. మేము ఆ మామని తినేస్తాం. తర్వాత నేను మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకుంటా, దాని తర్వాత వెళ్ళిపోవడమే. సో హ్యాపీ.
చాలా 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 హ్యాపీ అన్నమాట. ఓకేనా, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా మరో వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పుడు వరకు బాయ్ బాయ్. చలో బాయ్ చెప్పు.